గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. రేయ్ వెళ్ళిపోమని చెప్పరా. అది కాదురా. రేయ్ పొమ్మని చెప్పరా. పొమ్మని చెప్పు. అది పుట్టుకుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. పొమ్మని చెప్పు. గో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావా నువ్వు? అసలు క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు? దాని వాల్యూ తెలుసా నీకు? రేపు మనం చచ్చిపోతే మన మంచి గురించి మాట్లాడుకుంటారే, అది క్యారెక్టర్ అంటే. ఆయన క్యారెక్టర్ లేని నీకు చెప్పడం ఏంటి? పంపించరా దాన్ని. పో. ఊరుకో. క్యారెక్టర్ పర్సనాలిటీ రెండు ఒకటేనారా? ఒకటే అయితే డిక్షనరీలో రెండు పదాలు ఎత్తుకున్నాయి. ఇషిత, ఇషిత ఏమైంది? మహాదేవ్ చనిపోయాడు రిషి. ఏమండి, రాఘవరావు గారని ఈ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ కుటుంబం అంతా యాక్సిడెంట్ లో చనిపోయారమ్మా. మహాదేవ్ చనిపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ వాడు బ్రతికే ఉంటే నాకు కనిపించాలి కదా. ఒకవేళ నాకు కనిపించడం వాడికి ఇష్టం లేదా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా జాబ్ డెప్యుటేషన్ కూడా అయిపోయింది. రేపు యుఎస్ కి వెళ్ళిపోతున్నాను. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప నేనేం చేయలేను. నాకు ఎంత హెల్ప్ చేసినా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నన్ను నా మహాదేవ్ కూడా నీ అంత కేరింగ్ గా చూసుకుంటాడో లేదో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సీత, నువ్వు హ్యాపీగా యుఎస్ వెళ్ళిపో. అక్కడ ఎవరైనా ఎన్ఆర్ఐని చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా. ఆలోచన ఉంటే పేరెంట్స్ ని వదిలి ఇంత దూరం రాను కదా. నా జీవితంలో మహాదేవ్ తో పాటు పెళ్లి అనే చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. రేపు ఈవినింగ్ 4 కి నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తావా? సరే. థ్యాంక్స్. బాయ్. రిషి, ఏమైంది బ్రో? ఏమైందిరా? రేయ్ ఏమైందిరా? తను యుఎస్ వెళ్ళిపోతుందిరా. తను వెతుకుతున్న మహాదేవ్ నేనేరా. ఏంటి? మరి ఎందుకు చెప్పలేదు? భయం రా. నేను క్యాబ్ డ్రైవర్ కదా అని తను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందని భయం. కానీ ఇంకొక రోజు తర్వాత తను ఇక్కడ ఉండదురా. తను ఇక్కడ ఉండదు. నేను చెప్పేస్తాను రా. నేనే మహాదేవ్ అని చెప్పేస్తాను రా. రే, తన కోసం ఎస్ఏపీ కోర్స్ కూడా నేర్చుకున్నాను రా. డిగ్రీ సింగిల్ సిట్టింగ్ లోనే క్లియర్ చేశాను. జాబ్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ నాకుందిరా. తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. చెప్పేస్తాను రా. రేపే తనకి నేను మహాదేవ్ అని చెప్పేస్తాను. గోవింద్, నీతో మాట్లాడాలి. గోవింద్, ఒక్కసారి నీతో మాట్లాడాలి.
వరుణ్ నన్ను ఇరిటేట్ గోవింద్ దయచేసి నా మాట విను ప్లీజ్. నా ఫ్లైట్ ఇంకా 2 hours టైం ఉంది. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను ప్లీజ్. నా లైఫ్ లో నీకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. గెట్ లాస్ట్. రేప్ చేశారా? నా కళ్ళ ముందే చాలా దారుణంగా రేప్ చేశారా? ఏం మాట్లాడుతున్నావురా? తను ఎప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదురా. అలా అనుకుంటే ఇప్పటికీ ఈ విషయం నీకు తెలిసేది కాదు. ఆ రోజు హాస్పిటల్ నిన్ను చూడడానికి వచ్చింది కూడా నీకేమైందో నువ్వు బాధతో గాని నువ్వు పెళ్లి చేసుకుంటావు కాదు. అప్పటికి తప్పు నా వల్లే జరిగిందని చెప్పానురా. నేనే పెళ్లి చేసుకుంటానని. తను నా చంప మీద కొట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనతో నా దగ్గర రాకు అని చెప్పిందిరా. ఆ అమ్మాయి గోల్డ్ రా. అలాంటి అమ్మాయిని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. వర్జినిటీ పోతే క్యారెక్టర్ పోయినట్టు కాదురా. ఈ విషయం అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకుందనుకుంటున్నాను. గుడ్ బై. నవ్విరుతారా? వీడెందుకు ఇస్తున్నాడు ఇప్పుడు? హలో సార్. హాయ్ భరత్, ఎలా ఉంది కొత్త ప్రాజెక్ట్? ఇలా ఉందా? అసలు ఏముంది సార్? నేను వర్క్ ఇస్తేనే కదా చేయడానికి. నీకు వర్క్ ఇస్తే ఏం జరుగుతుందో పాత ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పారురా. బై ద వే శాలరీ పడింది కదా, ఫస్ట్ వీక్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. లేదు సార్, ఈ ఒక్కసారి నాతో అయితే లేదు. మీరు కానీ ఇచ్చేసేయండి సార్. అదేంటి అలా అంటావు? ఏ పని చేయకపోయినా ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాను కదా. ఏంటి సార్ పని చేయట్లేదా? గుడ్డు సాగిరి చేస్తున్నా సార్. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా వారానికి 48 గంటలు పని చేస్తాడు సార్. 60 గంటలు పని చేస్తున్నా సార్. దునియాలో నాలంటోడు ఉంటాడు సార్. వీకెండ్స్ కి భయపడి వీక్ డేస్ కోసం ఎదురు చూస్తాడు. ఇదంతా కాదు సార్, మీరు కానీ ఇచ్చేసేయండి సార్. పని చేస్తున్నాం, మనం పని ఎక్కడ చేస్తున్నాం? పార్టీలు చేసుకుంటున్నాం కదా. ఇంద్రా పార్టీయా? నీ అబ్బా, నువ్వేమో తప్పదాయి పడిపోతే నీ బెడ్షీట్ మార్చాలి, నీ ప్లేట్ కడగాలి, నీ ముడ్డి కడగాలి, నీ మూతి తుడవాలా? ఇదారా నేను చేసేది? వద్దురా రే. నువ్వేమో తాగుతావు ఫుల్, వేస్తావు సొల్లు. మళ్ళీ అక్కడ నేను తాగేదని చూస్తున్నావారా? నేను తాగేదేంద్ర నీళ్లు, నాకు వచ్చేదేంద్ర నీళ్లు. మళ్ళీ నువ్వే అవుతావు చిల్లు. నా చెవికారా పడే చిల్లు? నీ అబ్బా ఇవన్నీ ఇట్లా ఏమైతుందిరా? పెరుగుతుంది నీ బొత్త, నాకే పోతుంది నా బత్త. ఏంట్రా నన్నే రా అంటావా? నీకు బాగా పలిసిందిరా రే. నీకు అర్థం కావడం లేదు. ప్రాజెక్టులను తీసేస్తే జాబు లేక బయట రోడ్ల మీద తిరగలరా? పోతావని నీ అమ్మ అవసరం అయితే రే. దోశలు వేసుకుంటా, బయట బండి మీద బజ్జీలు వేసుకుంటా, బడ్డీ కూడా పెట్టుకుంటా, బస్ స్టాండ్ లో బట్టలు అమ్ముకుంటా. పెట్టే ఫోన్. నీ అబ్బా వీడికి బాగా పలిసింది.